Hello viewers, welcome back to our channel once again. AI ఈ మాట మన డైలీ లైఫ్లో రోజుకి 10 సార్లు కాదు 100 సార్లు వింటున్నాం మేము. అంతగా దాని ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది. సో ముఖ్యంగా మనం ఐటీ సెక్టార్లో చూసుకుంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఐటీ సెక్టార్లో ఏ జాబ్స్కి మెయిన్గా దీని ఇంపాక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ దీనివల్ల ఎలాంటి జాబ్స్ పోతున్నాయి అండ్ ఆల్మోస్ట్ ఆ జాబ్ని కిల్ చేసేసిందనే చెప్పాలి ఏఐ. సో అలాంటి జాబ్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. మరి ఆ జాబ్స్ ఏంటో మీరు కూడా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జాబ్ రోల్ ఏఐ కిల్ చేసింది ఏదైనా ఉందంటే డేటా ఎంట్రీ అండ్ డేటా ప్రాసెసింగ్. సో ఒకప్పుడు పెద్ద పెద్ద ఎక్సెల్ షీట్స్ అనేవి డేటా మాన్యువల్గా రెడీ చేసేవాళ్ళు. సో దీనికి సంబంధించి కంపెనీలు కూడా ఈ షీట్స్ని మెయింటైన్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా జనాల అవసరం ఉంటుంది. అందుకని చాలా ఎక్కువగానే రిక్రూట్మెంట్ అనేది జరిగేది. కానీ ఇప్పుడు ఈ ఓసిఆర్ టెక్నాలజీ అండ్ డేటా ఎక్స్ట్రాక్షన్ టూల్స్ వచ్చిన తర్వాత కొన్ని హండ్రెడ్స్ లేకపోతే థౌజండ్స్ ఆఫ్ పేజెస్ ఆఫ్ డేటా ఉంటుంది కదా, దాన్ని ఒక మనిషి మీద డిపెండ్ అయ్యే కంటే ఒక ఏఐ మీద డిపెండ్ అయితే వర్క్ అనేది చాలా తొందరగా అయిపోతుంది అండ్ ఆల్సో మ్యాక్సిమం ఎలాంటి తప్పులు లేకుండా ఆ షీట్ అనేది ఇది ప్రాసెస్ చేస్తుంది. ఒక మనిషిని రిక్రూట్ చేసుకునే కంటే లేకపోతే థౌజండ్స్ ఆఫ్ డేటా మెయింటైన్ చేయాలి అనేసి అంటే అలా 10 మందిని లేకపోతే 50 మందిని అలా వాళ్ళని రిక్రూట్ చేసుకునే కంటే సింపుల్గా ఒక ఏఐ టూల్ని పెట్టుకుంటే అయిపోతుంది, ఏఐ మీద డిపెండ్ అయితే అయిపోతుంది అన్న మైండ్ సెట్తో ఉన్నారు. దీనికి సంబంధించిన ఏఐ వర్క్ ఏదైతే చేస్తుందో దానిపైన డిపెండ్ అవుతున్నారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ జాబ్. సో సెకండ్ జాబ్ గురించి మనం మాట్లాడుకుంటే బేసిక్ కంటెంట్ రైటర్స్ అండ్ కాపీ రైటర్స్. ఒకప్పుడు కంటెంట్ రైటర్స్కి కాపీ రైటర్స్కి చాలా డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఏమవుతుంది, ఏదైనా టాపిక్ మనం ఇస్తే నాకు దీనికి సంబంధించిన కంటెంట్ కావాలి, నేను ఈ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను అండ్ ఎలా మాట్లాడుకుంటున్నాను దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అనేది కూడా అడిగితే ఖచ్చితంగా ఏఐ ఇచ్చేస్తుంది. సో పాస్ట్లో ఉన్నటువంటి కంటెంట్ రైటర్స్కి కాపీ రైటర్స్కి ఉన్నటువంటి డిమాండ్ ఏఐ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ పోయిందని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా సెల్ఫ్గా ఏదైనా కావాలి అనుకున్నప్పుడు ఏఐని అడుగుతున్నారు అండ్ అది విత్ ఇన్ సెకండ్స్ ఎంత ఫాస్ట్గా ఇచ్చేస్తుంది అండ్ ఆల్సో 90% అక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అది. సో ఇది కాపీ రైటర్స్కి కంటెంట్ రైటర్స్కి కూడా ఒక పెద్ద దెబ్బ వేసిందని చెప్పాలి. థర్డ్ జాబ్ రోల్ వచ్చేసరికి కస్టమర్ సపోర్ట్ లేకపోతే బీపీఓ. సో ఒకానొక టైంలో ఒక్కో కంపెనీకి 100ల కొద్దీ ఉండేవాళ్ళు కస్టమర్ సపోర్ట్కి. ఎందుకంటే కంపెనీకి సంబంధించి లేకపోతే వాళ్ళ బ్రాండ్ ఆర్ ప్రోడక్ట్కి సంబంధించి కస్టమర్స్కి ఉండేటువంటి డౌట్స్ ఏదైనా క్లారిఫై చేయాలి, వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా ఒక మనిషి అయితే ఉండేవాళ్ళు. అది చాట్ చేయడానికి కానివ్వండి లేకపోతే ఆన్ కాల్ వాళ్ళ డౌట్ని క్లియర్ చేయడానికి. సో ఇప్పుడు ఏమవుతుంది, లైక్ చాట్ బాట్స్ వచ్చాయి, వాయిస్ ప్రాసెసింగ్ కూడా ఏఐ మీద డిపెండ్ అయ్యి దానికి సంబంధించి కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఈ కస్టమర్ సపోర్ట్ టీమ్కి అంటే బీపీఓ టెలికాలర్స్కి అందరికీ కూడా ఏఐ అనేది ఆల్మోస్ట్ ఆ జాబ్ని కిల్ చేసేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ జాబ్ రోల్ వచ్చేసి ఎంట్రీ లెవెల్ మాన్యువల్ టెస్టర్స్. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఒకప్పుడు మాన్యువల్గా బగ్స్ వెతకడం అనేది చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు ఏఐ బేస్డ్ టెస్టింగ్ టూల్స్ వచ్చిన తర్వాత కోడ్ని అనలైజ్ చేయడం కానివ్వండి లేకపోతే టెస్ట్ కేసెస్ ఆటోమేటిక్గా క్రియేట్ చేయడం అండ్ ఆల్సో బగ్స్ని రిపోర్ట్ చేయడము అన్ని ప్రతి ఒక్కటి కూడా సిస్టమే చూసుకుంటుంది. అడ్వాన్స్డ్ ఆటోమేషన్ టెస్టర్స్కి మాత్రమే ఇప్పుడు వాల్యూ ఉంటుంది కానీ బేసిక్ మాన్యువల్ టెస్టింగ్ అనేది ఈ జాబ్స్కి అనేది మార్కెట్లో అసలు డిమాండ్ లేదు. సో ఇది కూడా రిస్క్లో పడిపోయింది. ఫిఫ్త్ జాబ్ రోల్ ఏంటి అన్న చూద్దాం. గ్రాఫిక్ డిజైనర్స్ అండ్ టెంప్లెట్ డిజైనర్స్. గ్రాఫిక్ డిజైనర్స్ జాబ్ ఒకప్పుడు చాలా క్రేజ్ ఉండేది. మన వర్క్కి సంబంధించి ఏదైనా కావాలి అంటే మనకి ఎలా కావాలో అలానే ఒక గ్రాఫిక్ డిజైనరే దగ్గరుండి కాన్సన్ట్రేషన్తో చేస్తేనే అది చాలా బాగుండేది. అంటే దానికి ఉన్నటువంటి క్రేజ్ గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక లోగో డిజైన్ చేయాలన్నా లేకపోతే ఒక వెబ్సైట్ లేఅవుట్ అనేది ఇలా ఉండాలి, మనకి కావాల్సినట్టు ఇలా మార్చుకోవచ్చు అనేది ఏదైతే ఉందో సో గ్రాఫిక్ డిజైనర్లే చేసేవాళ్ళు. అండ్ నీట్గా కనిపించడానికి టెంప్లెట్ డిజైనర్స్ ఇవన్నీ కూడా ఉండేవి. అది డిజైన్ చేయాలి అనేసి అంటే ఫ్యూ డేస్ టైం పట్టేది. కానీ ఇప్పుడు ఏఐ ఇది కూడా విత్ ఇన్ సెకండ్స్లో చేస్తుంది. దానికి ఒక చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు, సో అండ్ సో దానికి నాకు ఇలా కావాలి, ఈ స్టైల్లో కావాలి అని చెప్తే చాలు ఏఐ క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు గ్రాఫిక్ డిజైనర్స్ జాబ్ రోల్ కూడా రిస్క్లో ఉందనే చెప్పాలి. అండ్ సిక్స్త్, ఇది ది మోస్ట్ జాబ్ రోల్, ఎంట్రీ లెవెల్ కోడర్స్, జూనియర్ డెవలపర్స్. సో ఏఐ రాకముందు సీనియర్స్ ఏదైనా లాజిక్ చెప్తే జూనియర్స్ శ్రద్ధగా అంటే ఎంతసేపు చెప్తే అంతసేపు, ఎంత చెప్తే అంత హ్యాపీగా ఆ కోడ్ అనేది వాళ్ళని సీనియర్స్ని ఫాలో అవుతూ జూనియర్స్ అయితే రాసేవాళ్ళు. కానీ గిట్హబ్ కోపైలట్ అండ్ డెవిన్ లాంటి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వచ్చిన తర్వాత సిచ్యువేషన్ అనేది చాలా మారిపోయింది.
చిన్న చిన్న బగ్స్ని ఫిక్స్ చేయడం కానివ్వండి, లేకపోతే బేసిక్ కోడింగ్ రాయడం వరకు కానివ్వండి, ఏఐ టూల్స్ ఈ ప్రాసెస్ని అంతా చాలా ఫాస్ట్గా చేసేస్తున్నాయి. సో అందుకే కంపెనీలు ఇప్పుడు ఫ్రెషర్స్ని ఓన్లీ కోడింగ్ కోసం కాకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకునేదానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి అనమాట. దీస్ ఆర్ ద 6 రోల్స్. ఏఐ ఇంపాక్ట్ వల్ల ఆల్మోస్ట్ కిల్ అయిపోయిన జాబ్ రోల్స్ ఇవి. ఏఐ అనేది ఒక బేసిక్ రిపిటేటివ్ జాబ్స్ని రీప్లేస్ చేసేదే, ఇందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే దీనికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఏఐ టూల్స్ని ఎలా వాడాలి, మీ స్కిల్స్ని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి అనే దానిపైన మీరు ఫోకస్ చేసి ఎప్పటికప్పుడు కూడా కొత్త టెక్నాలజీని అలవాటు చేసుకుంటే మీరు ఇండస్ట్రీలో సర్వైవ్ అవ్వగలరు. లేకపోతే మీ జాబ్ అనేది ఎప్పటికైనా కూడా రిస్క్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ స్కిల్స్కి తగ్గట్టు అప్గ్రేడ్ అవ్వండి, మీ ప్రొఫెషన్ని సేఫ్గా ఉంచుకోండి. సో ఈ వీడియోలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ జాబ్ రోల్స్ కాకుండా దీనికి ఆల్టర్నేట్గా మీరు చేయగలిగేది ఏది ఉందో దాన్ని ఆలోచించుకొని చేయండి. అండ్ ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి, అంటే ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత ఈ సిచ్యువేషన్ ఎలా ఉందో, ఈ జాబ్ ఎలా ఉందో అనేటువంటి డౌట్స్ కొంతమందికి ఉంటాయి కదా, అలాంటి వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే మీ వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.